గోకవరం మండలం తంతికొండ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అడబాల సోమేశ్వరరావు, అడబాల వీర సత్యనారాయణ, అడబాల వీర్రాజుకు చెందిన సుమారు 8 ఎకరాల పామాయిల్ తోట మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. పక్క రైతు ఎండిపోయిన చెత్తకు నిప్పండించడంతో మంటలు వ్యాపించినట్లు బాధిత రైతులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 500 పామాయిల్ మొక్కలు, పైపులు, విద్యుత్ వైర్లు తదితర సామాగ్రి కాలిపోగా 20 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అప్పులతో పెట్టుబడులు పెట్టామని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కోరారు. ఘటనపై గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గాలి పెరుగుద్దండి, ₹1 పెట్టి పెట్టరు, 3 ఏళ్ళు ఆగి చక్కగా కొట్టేసి 2 లక్షలు అట్టుకుపోతాడు. ఇప్పుడు అవసరం ఏమనుకుని వర్షాకాలం పెట్టుకున్న పర్లేదు, అది వర్షాకాలం అక్కడ నీరు ఎక్కువ ఆగుతుంది, పుస్తకాలు నీరు వచ్చేది ఉండిపోతే నాలుగు బలం చేస్తారు. స్తంభాలు దరిదాపులు లేవు, మిగిలి చూడదు ఏ ఏదైనా పట్టుకుని తిరిగి ఎంచుకుని ఆ స్తంభాలు ఎంచుకుని బోర్ ఎంచుకున్నాం. సరిగ్గా గెల్లొచ్చేందుడికి ఇలా ఇలా తప్పేసాడు. దారుణంగా ఉంది కదా మూడు రోజుల నుంచి. నిజంగా ఏప్రిల్ మార్చి నెల అయితే ఇంత ప్రభావం లేకపోయినా ఇది చాలా మంది పళ్ళు బాగుంటుంది. అడబాల సోమేశ్వరరావు అండి, నేను సోమేశ్వరరావు అనే రైతునండి. మాది తంటికొండ రెవెన్యూలోనే 8 ఎకరాల పామాయిల్ తోట వేసామండి. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుందండి. ఈ 4 సంవత్సరాలు బట్టి ఇంచుమించుకుని దాదాపు లేదంటే ఒక 50 లక్షల రూపాయలు 60 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామండి. బ్యాంకుల్లో లోన్ తెచ్చి బయట అప్పులు తెచ్చి రకరకాలుగా పెట్టుకొచ్చి చేసుకొచ్చామండి. చేసుకుని వచ్చండి ఇలా చేసి చిన్నవారి నాడు మేము ఇక్కడ పిండి వేసండి, ఇక్కడ తడి పెట్టి సాయంకాలం 5 గంటల వరకు ఉన్నామండి. 5 గంటల వరకు ఉన్న తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయండి. ఇంటికి వెళ్ళిపోయిన పక్కన రైతు ఈరబాబు అనే రైతు అండి, భక్తులు ఈరబాబు అనే రైతు అచ్యుతాపం అతను పామాయిల తోట, ఒక అరెకరం పామాయిల జామాయిల తోట ఉందండి. జామాయిల తోటకి నరుక్కుని దాన్ని నరికిన దానికి అగ్గెట్టేసాడండి. అతను బాగా నిర్లక్ష్యం వల్ల వదిలేసి మంట అగ్గెట్టేసి పోయాడు ఇంటికి. నిర్లక్ష్యం వలన ఆ అగ్గి పామాయిల తోట అంటుకుని మొత్తం పామాయిల తోట అంతా బూడిద అయిపోయిందండి. ఇప్పుడు నెలకి మంచిగా మేము నెలకి 4 టన్నులు 2 టన్నులు 3 టన్నులు గెల కొడుతున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ 5 టన్నులు 5 నెలలు బట్టి 3 నెలలు బట్టి కొడుతున్నామండి మేము. ఇక్కడ నుంచి సంవత్సరానికే లేదంటే అండి ఈ 8 ఎకరాల మీద సంవత్సరానికి లేదంటే ఒక దగ్గరగా ఒక 15 లక్షల రూపాయలు ఆదాయండి. 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఆదాయండి. 20 లక్షల రూపాయలు కూడా బూడిదలో పోసినట్టు అయిపోయిందండి. అందుచేత మాకు ఈ రైతు నిర్లక్ష్యం చేశాడు కాబట్టి మాకు పామాయిల తోట అగ్గి అయిపోయింది కాబట్టి ఈ డ్రిప్పులు కూడా అండి ఇంచుమించుగా ఈ డ్రిప్పులు కూడా పెట్టుబడి ఒక 7-8 లక్షల రూపాయల నెల ఎకరం ఒక్కంటికే ₹1,00,000 పెట్టుబడి ఉంటుందండి. డ్రిప్పులు అండి, కరెంట్ అయితే, మోటార్లు గేటర్ ఇవన్నీ అయితేనండి. ఇవన్నీ కూడా మొత్తం కాలిపోయినండి. ఈ కాలిపోయినందుకు మీరు ఈ నష్టపరిహారం సంవత్సరానికి మొత్తం లేదంటే దాదాపు 60 లక్షల రూపాయలు 70 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామండి. ప్రత్యేకించి దీనికి ప్రత్యేక ఓన్లీ పామాయిల తోట పిండికి నీరుకి పెట్టుబడి అండి. ఓన్లీ మామూలుగా మిగతా పెట్టుబడి అంటే డ్రిప్పులు ఇవన్నీ కూడా ఇంచుమించుకో 15 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు అది ఉంటుందండి. అది కలిపి ఇప్పుడు మేము ఆదాయానికి వస్తుందని మేము సర్దపడ్డామండి. అటువంటి టైంలో అగ్గెట్టేసిపోయిందని శుభ్రం బూడిద అయిపోయిందని కాలిపోయిందండి. మేము కూడా అప్పులు తెచ్చిన అప్పులు కూడా ఇంచుమించుగా బయట సొసైటీలో 20 లక్షలు, బయట 20 లక్షలు ఇలాగ ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చిపెట్టేసామండి. మేము బతుకు కూడా దీని మీద అండి, తర్వాత కుర్రోళ్ళ చదువులు కూడా దీని మీద అండి, మొత్తం అన్ని దీని మీద అని చెప్పని మీ ప్రభుత్వ వారిని న్యాయం చేకూర్చాలని చెప్పి మేము కోరి ప్రార్థిస్తున్నామండి. ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. సోమవారం నాడు అండి గోకవరం పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చామండి. వేళ పొద్దుట ఉదయం ఇచ్చామండి. అందుచేత మరి మీరు మాకు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నామండి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.